ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళకు ఇప్పటికే 50 కోట్లకు మీదనే భక్తులు పోయి పుణ్యస్నానాలు చేసిండ్రు. ఇంకా పోయేటోళ్ళు కూడా బగ్గమందే ఉన్నారు. కానీ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్నోళ్ళు త్రివేణి సంగమంలో తానం చెయ్యలేరు కాబట్టి వాళ్ళ కోసానికి ఉత్తరప్రదేశ్ సర్కార్ గొప్ప పనే ముంగటేసుకున్నది. రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లకు మహాకుంభమేళ నుంచి పవిత్రమైన నీళ్లను అయ్యవార్లతోని పూజలు చేయించి మరీ తీసుకుపోయినరు. కలశాలలో తీసుకుపోయిన ఆ నీళ్లను అన్ని జైళ్లలో ఖైదీలు తానం చేసే నీళ్లలో కలిపినరు. అట్లా జైలు శిక్ష అనుభవిస్తున్న 90,000 మంది ఖైదీలకు అమృత జల స్నానం కలిగే భాగ్యాన్ని ప్రసాదించినమని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి దారాసింగ్ చౌహాన్ చెప్పుకొచ్చిండు. ఇట్లా వాళ్ళ లోపట ఆధ్యాత్మిక చింతన పెంచితే వాళ్ళు మంచిగా మారతారని అనుకుంటున్నారట. కానీ మొత్తానికైతే భలే ఇకమతి చేసింది పోన్రి ఉత్తరప్రదేశ్ సర్కారు. మరి వీళ్ళు చేసిన కార్యాన్ని ఆదర్శంగా తీసుకొని కడమ రాష్ట్రాలున్న జైళ్ల శాఖ అధికారులు కూడా ఈ పని ముంగటేసుకుంటారో చూడాలి మరి.